అందరికీ నమస్కారం. ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. ఎక్కడ చూసినా కల్తీ. ఈ కల్తీ మహమ్మారిని తరిమి కొట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నా సరే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా సరే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కొత్త కల్తీ వ్యాపారాలు చేయడానికి కొత్తగా పుడుతూనే ఉన్నారు. అయితే బియ్యం కల్తీ, పాలు కల్తీ, పళ్ళు కల్తీ, ఇలా ఏది మనస్ఫూర్తిగా తిందాము అని అనుకున్నా సరే అన్నీ కల్తీమయం. అయితే లేటెస్ట్గా ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు ఆత్రేయపురంలో మాత్రమే దొరికేవి. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పూతరేకులు మనకు దొరికేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆత్రేయపురం నుంచి మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ స్వీట్ షాపులో చూసినా సరే ఆత్రేయపురం పూతరేకులు విరివిగా దొరుకుతున్నాయి. అంతేకాకుండా విదేశాలకు కూడా ఎక్కువగా ఎగుమతి అవుతున్న స్వీట్లలో ఆత్రేయపురం పూతరేకులు కూడా ఒకటి. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొన్న మధ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయగా ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నట్లు తేలడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆత్రేయపురం పూతరేకులు అంటే ఒక ఫేమస్. అలాంటిది ఒక చిన్న దుర్బుద్ధితో ఎక్కువగా వ్యాపారం చేయవచ్చు, ఎక్కువ లాభార్జన పొందవచ్చు అన్న ఉద్దేశంతో కల్తీ నెయ్యి వాడడం జరిగింది. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా దానిలో కల్తీ నెయ్యి వాడినట్లు రుజువైంది. అయితే తమకున్న బ్రాండును తర్వాత ఆత్రేయపురం మొత్తం పూతరేకులు తయారీపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే తన బ్రాండ్ నేమ్ పోవడం ఇష్టం లేని ఆ ఊరి ప్రజలు అలాగే కొంతమంది వ్యాపారస్తులు కలిసి ఈ కల్తీ నెయ్యి ఎక్కడా కూడా వాడకుండా ఒకవేళ వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుని మేము నిర్మూలిస్తాము అని ప్రజలు తర్వాత అక్కడున్న వ్యాపారస్తులు ముందుకు రావడం జరిగింది. అయితే ఆ బ్రాండ్ నేమ్ పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కల్తీ నెయ్యి వాడుతున్నారని చెప్పి ప్రజలు భయపడి తినడం మానేస్తారు. తినడం మానేస్తే వ్యాపారం తద్వారా నష్టపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న జీవనోపాధి చాలామంది కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి కల్తీ వ్యాపారాలు చేసేవారిని ఎవరైనా చూసినా ఏదైనా ఆ విషయం అక్కడున్న ప్రజలకు తెలిసిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియపరిచినట్లయితే వాళ్ళు కఠిన చర్యలు తీసుకుని నిర్మూలించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ తెలియచేయండి. అందరికీ నమస్కారం.